ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా నెల, అందుకనే నేను మినీ ఎయిర్ కూలర్ అయితే తీసుకున్నాను ఇలా. మరి ఇది ఎన్ని డబ్బులకు వచ్చింది, దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, మనం పెట్టిన డబ్బులకి ఇది నిజంగా మనం కొనదగ్గదేనా కాదా అనేది అయితే మనం ఈ సంగతిని అంతా ఈ వివరాల్లోకి వెళ్ళి చూద్దాము. దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో స్టార్టింగ్ మనం అయితే ఇది కరెంట్ లేకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం పవర్ బ్యాంక్ తో అయితే యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అబ్బా. దాని తర్వాత ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా 1 స్పీడ్ తో ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ స్పీడ్ వరకు కూడా మనకైతే ఎయిర్ వస్తుంది. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇందులో కనుక మనము వాటర్ పోసుకోవడానికి ఉంటది కదా, ఇందులో 2 ఐస్ ముక్కలు వేసుకొని చల్లటి వాటర్ పోసినాం అనుకోని చూడండి, మంచిగా చల్లటి స్నో లాగా సూపర్ గాలి అయితే వస్తుంది. ఇది కూడా మనకి 3 లెవెల్స్ లలో ఉంటది. సో మనం ఫ్యాన్ టర్న్ చేసిన కొద్దీ ఇది కూడా మనకి ఆ వైపుకే వెళ్తాయి. చూడండి 3 లెవెల్స్ అంటే అన్నిటి నుంచి కూడా మనకైతే చల్ల గాలి వస్తూ ఉంటది. అలాగే మనం కరెంట్ పోయినప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి మనకి లైట్ సెటప్ కూడా ఉంది. చూడండి ఇక్కడ మనకి 7 కలర్స్ ఉన్నాయి. మనకి ఏ కలర్ అయితే బాగా నచ్చుతుందో ఆ కలర్స్, దాని తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో మనం తర్వాత ఆప్షన్ ఏమో గంటకి సెట్ చేసుకున్నాం అనుకోండి, గంట సేపటి తర్వాత ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా తర్వాత 2 గంటలు 3 గంటలు ఇట్లా టైమర్ కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా ఇప్పి మనము క్లీన్ కూడా చేసుకోవచ్చు. సో మనము కరెంట్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు, కరెంట్ పోయిన తర్వాత మనం పవర్ బ్యాంక్ యూజ్ చేసుకొని 2-3 అవర్స్ వరకు కూడా మనం ఈజీగా ఈ వేడి నుంచి తప్పించుకోవచ్చు.